హలో అందరికీ. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదండి. సో నేనైతే అంత ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని చెప్పలేము. కాకపోతే మన చేతిలో అయినంత వరకు మనం ట్రై చేద్దామని నేను స్టార్ట్ చేశాను. సో మేమైతే డైరెక్ట్గా రొట్టె కర్రీ తింటాము. మా పాప కోసం అని చెప్పేసి బెల్లం పాలు కొంచెం యాడ్ చేసి కలుపుతాను. సో చిరుధాన్యాలకి ఏంటంటే బెనిఫిట్స్, దానికి ఎక్కువ ఫర్టిలైజర్ యూజ్ చెయ్యరు. సో మనకి హెల్త్ పరంగా అవి చాలా యూజ్ అవుతాయి. అందుకే మన పెద్దలేమో చాలా స్ట్రాంగ్ ఉంటారు. అప్పట్లో రాగిలు, సద్దలు, జొన్నలు ఇవే తినేవాళ్ళు కదా. మన జనరేషన్కి మన అమ్మ వాళ్ళకు ఉన్న హెల్త్ మనకి మంచిగా ఉండదు. సో మనకు ఉన్న స్ట్రాంగ్గా మన పిల్లలు ఉండరు. సో వాళ్ళకి అలవాటు చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. దీనివల్ల రాగుల వల్ల ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఉండదు, వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుంది, డయాబెటీస్ ఉన్న వారికి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. సో నేను రెగ్యులర్గా ఇవే కొంచెం ఫాలో అవుతుంటాను. అన్నీ అవుతానని కాదు, కొంచెం అయితే ఫాలో అవుతాను. సో ఇలాంటి వీడియోస్ మీకేమన్నా కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్